నమస్కారం. రైతు రంజన్ ఛానల్కి స్వాగతం. నేను సహస్ర. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ స్టోరీ, అలాగే ఫార్మింగ్కి సంబంధించిన కొన్ని పంటలు ఏ విధంగా పండిస్తారు, అంటే ఇండియాలో కూడా ఈ పంటలు పండిస్తారా అన్న విధంగా కొన్ని పంటలు ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్లోనే చేస్తున్నారు. అవన్నీ చూపించడానికి ఈరోజు వచ్చేసాను. సో ప్రస్తుతం నేను శంషాబాద్లో గండిగూడ పెద్ద షాపూర్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాను. వాటి గ్రేప్ గార్డెన్లో ఉన్నాను. ఇక్కడ అవకాడో పంట ఎలా వేస్తారు, ఇంకా గ్రేప్స్ కానీ దొండ, బెండ, మాగాని, మునగాకు, మామిడి ఇవన్నీ అంటే రెగ్యులర్గా చూస్తారు. కానీ అవకాడో పంట చాలా రేర్ కదా, మరి ఇక్కడ చాలా బాగా పండిస్తారంట. అవి కూడా మీకు ఈరోజు డీటెయిల్గా చూపిస్తాను. మరి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏ పంటలు ఉన్నాయవన్నీ చూపిస్తాం. సో ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా బాగా వేస్తారు. సో అంతర్ పంటలు కూడా అనేవి కూడా ఇక్కడ వేస్తున్నారంట. మరి అంతర్ పంటలు ఏ విధంగా పండిస్తారనే విషయాలు కూడా ఈరోజు వాళ్ళని అడిగి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మీతో పంచుకుంటాను. పదండి. ఫార్మింగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఫామ్ మొత్తం కూడా చూపించడానికి నేను ఒక్కదాన్ని సరిపోదు. సో అందుకే నేను వెహికల్ కూడా తీసుకొచ్చాను. ఈ వెహికల్ నుంచి లోపలికి వెళ్ళి మీకు ఆ డీటెయిల్స్ అన్ని చూపిస్తా. లెట్స్ గో. ట్రావెల్ చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. ఒక పల్లెటూరు వాతావరణం అండి. చూస్తారు కదా, కొబ్బరి చెట్లు, ఇక్కడ మామిడి చెట్లు, మాగాని చెట్లు, మునగాకు చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. సో మాగాని చెట్లన్నీ నేను ఇప్పటి వరకు చూడలేదు, దాన్ని కూడా చూడడానికి ఎక్సైట్ అవుతున్నాను. అండ్ రైట్ సైడ్ లో మనకి గ్రేప్స్, ఇది బతి గ్రేప్ గార్డెన్ కాబట్టి రైట్ సైడ్ లో జరుగుతుంది. నాకు తెలిసి ఇది టైం కాదనుకుంటా, అందుకే తర్వాత పండిస్తారేమో. సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది ఏ టైంలో పండుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సీజన్, ఈ ఖరీఫ్ ఇంకా కొన్ని సీజన్స్ ఉంటాయి కదా, వాటి గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మీరందరినీ అడిగి ఈ హార్వెస్టింగ్ ఎలా చేస్తారనేది కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చాలా చాలా బాగుంది. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోకి మనం వచ్చాము. సో మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఫార్మింగ్ చేసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సో లైఫ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నాకు ఒక సిటీ లైఫ్ నుంచి ఇక్కడికి రావడం వల్ల ఒక స్ట్రెస్ ఫ్రీ అయితే అనిపించింది నాకైతే. సో ఇదంతా కూడా అదే అండి, చాలా పెద్దది. అక్కడ నుంచి అయితే కనుక ఇంకా మీకు లోపల నుంచి అంతా కూడా చాలా డీటెయిల్గా అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ గ్రేప్స్తో పాటు ఇంకా ఆ మాగాని పంటలు కూడా చూపిస్తాను. అండ్ మీరు ఏ కొద్దిగా కూడా మిస్ అయినా కానీ మీకు ఇవన్నీ ఎలా చేస్తారు ఏంటనేది తెలియదు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ మీకు ఈరోజు ఈ వీడియోలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా చూపిస్తాను. ఆ ఎలిమెంట్స్ చూడాలంటే అస్సలు వీడియోని అస్సలు మిస్ కాకండి, ఓకేనా? చలో రైట్. సో మొత్తానికి అయితే వచ్చేసాను. ఈ జీప్లో ఇక్కడ ఈ ఫామ్లో మొత్తం ట్రావెల్ చేస్తూ ఇక్కడ ఇది రైతు రంజన్ ఛానల్కి ఇవన్నీ చూపించడం నాకు నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ లోపలికి వెళ్దాం. అసలు ఎలా హార్వెస్ట్ చేస్తారు, కావేషన్ ఎలా ఉంటుంది, అలాగే పైప్ లైన్స్ వాటర్స్ ఎలా సప్లై చేస్తారు, అండ్ ఈ పంటకి సీజన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా రైతులను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి తెలియదు కదా ఎలా పండిస్తారు, ఏ సీజన్లో పండిస్తారు, ఎంత కోత. అండ్ ఇక్కడ ఫ్రెష్గా వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట. నియర్ బై హైదరాబాదే కానీ లేదంటే శంషాబాద్ ఏవైనా కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్తుంటారంట. మరి అంత ఫ్రెష్గా ఇక్కడ నుంచి ఎలా వస్తాయి, అండ్ పైగా ఇది లైక్ అంటే ఎటువంటి మందులు కొట్టినటువంటిది కాదనమాట. అంటే మొత్తం నాటు ఫ్రూట్స్, నాటు వెజిటేబుల్స్ ఇవి వస్తున్నాయని అంటున్నారు. అది ఎలా ఉందని కూడా వాళ్ళని అడుగుదాం, పదండి. సో రైట్, ప్రస్తుతం మనతో పాటు రైతు మల్లేష్ గారు ఉన్నారు. మరి ఇక్కడ పంటలు ఎట్లా పండిస్తారు, ఏ విధంగా కోతకు వస్తాయి, ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తారు, అవన్నీ కూడా తను అడుగుదాం. నమస్తే సార్. సార్ ఇక్కడ ఈ ఫామ్ లో ఏమేమి పంటలు ఉన్నాయండి? ఈ ఫామ్ లో మునగా ఉన్నది, మాగాని ఉన్నది, అవకాడో ఉన్నది, మామిడి మొక్కలు నాటినాం,
దొండ పెట్టినాము. ఉమ్. మా చిన్న చిన్న పంటలు బెండ పెట్టినాం. బెండ, దొండ ఇక్కడ అవన్నీ ఇక్కడే. ఇక్కడ నడుస్తున్నాయి. కానీ ఇన్ని రకాల పంటలు ఒకే ల్యాండ్ లో పండే అవకాశం ఉందంటారా? మొక్కలు పెరిగే వరకు మనం కింద ఒకసారి ఆలుగడ్డ తీసుకున్నాం, ఒకసారి బెండ తీసుకున్నాం. ఓ కింద ఇప్పుడు ఆలుగడ్డ కూడా ఉందా? అట్లా తీసేసినాం, అది వాడుకున్నాం. ఉమ్. 3 నెలల పంట వాడేసినాం చెట్టు పైకి వచ్చే వరకు. ఉమ్. మళ్ళీ ఒకసారి బెండ కూడా తీసుకున్నాము. ఈ బెండ కూడా ఇందులోనే పెంచారు, అంతర పంటలు అంటారు కదా. అంతర పంటలు లోపల తీసుకున్నాం, అయిపోయినాయి. ఇవి పెద్ద పెరిగినాయి కాబట్టి నీరు వచ్చేసింది కాబట్టి కింది పంటలు మానేసుకున్నాం. ఓహో, ఇప్పుడు నీడ వస్తే కింద పంటలు పెరగవా? ఇంకా ఎండ ఖచ్చితంగా కావాలి. ఈ ఆలుగడ్డకు కూడా ఎండ కావాల్సిందే. దేనికైనా సూర్యరశ్మి అవసరం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా సూర్యరశ్మి ఇంపార్టెన్స్. వాటర్ లేకపోయినా ఎండ లేకపోయినా ఏ పంట కూడా సరిగ్గా పండదు, నీడలు అయితే అసలే పండవు. అండ్ సరే, ఇప్పుడు ఈ పంట పండడానికి మునగాకులు ఎన్ని రోజులు పడుతుంది, చేతికి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది? మాకు మేడం సుమారు పెట్టి 11 నెలలు అవుతుంది చెట్లు పెట్టి. 11 నెలల లోపల ఇప్పటికి మేము మామూలుగా ఒక 20 సార్లు 30 సార్లు 30 దాకా ఊహించాం పెట్టినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ చెట్టు మామిడి చెట్టు అయితే చాలా రోజులు పడుతుంది కదా? లేదు మేడం, మాకు మా సార్ వచ్చారు, మొక్కలు మంచి మొక్కలే. 1 year లో మాకు 1 year పెట్టింది అది. ఇప్పటికే అక్కడ కాయలు క్రాప్ కాసినాయి. ఈ 1 year లో కాయలు ఎలా కాస్తాయండి? ఇక్కడ కాయలు కూడా పట్టినాయి మేడం, ఇక్కడ లేవు. ఈ సైజులో పట్టినాయి కాయలు ఇప్పుడు. వీటికి కాయలు కాస్తాయా? కాస్తాయి మేడం. ఇంత చిన్న సైజుకి సంవత్సరం రెండు క్రాప్లు వీటికి. సంవత్సరం 2 క్రాప్లు, ఒకటి ఏప్రిల్ ఒకటి డిసెంబర్ ఒకటి అంటారు, అదే కదా? అంటే ఈ చెట్లు పెద్దగా అయితే కావాలి. ఎక్కడ ఉన్నాయి చెట్లు? ఇక్కడ ముంగడుకున్నాయి, అక్కడ తోటలో ఉన్నాయి. ఓకే, నేను ఈ హైట్ లో క్రాప్ చూపిస్తాను. ఇక్కడ క్రాప్ ఉన్నాయి, నిజంగా ఉన్నాయా మేడం? చాలా షాకింగ్ గా ఉంది. ఈ హైట్ లో కాయలు కాసినాయి అంటే నిజంగా చూపిస్తారా? సరే, అది చూద్దాం. ఈ లోపు ఈ మునగాకు ఒకసారి చూద్దాము. ఇది ఇప్పుడు దీనికి ఎన్ని అంటే మీకు కోత ఏ విధంగా ఏ సీజన్ లో వస్తుంది? ఈ సీజన్ లో మనం ఇప్పుడు సంవత్సరం పోతే వస్తూ ఉంటాం మేడం ఆఫీస్కి. ఇప్పుడు మనము మేము పెట్టి 11 అవుతుంది కదా, కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఇంకా 2 క్రాప్లు తీసుకొని వారం తీసామంటారు మా సారు. మా సార్ ఏం చెప్తే అది మేము కూలి చేసేవాళ్ళం అంతవరకు. అంతేనా? సార్ ఏం చెప్తే అది చేస్తాం. దాన్ని బట్టి ఇది ఏం చెట్టు అన్న? ఇది మాగాని. మాగాని చెట్టు అంటే? మాగాని చెట్టు అంటే వైట్ ఎక్కువ మన తర్వాత చెక్కలకి ఏమో ప్లైవుడ్ అవి చేయడానికి పనికి వస్తాడు. చెక్క మన అది ఎర్రచందనం ఎట్లా వాడుకుంటారో అట్లా వాడతాడు. ఇదా ఎర్రచందనం వాడే చెక్కనే? ఈ చెక్క ఈ ఉట్టి మొక్క ఒకటి యూజ్ అవుతుంది, ఆ ఆకులు కాయలు ఏముండవు. పూలు పైకి వెళ్ళాక పూలు కాసి కాయలు కాస్తాయంట. మాగాని చాలా హైట్ పెరుగుతుందా? హైట్ పెరుగుతుంది. ఓకే, నేను మాగాని అంటే విన్నా గానీ ఈ చెట్టుని ఈ రోజు చూస్తున్నా. రైట్, మనం ఇప్పుడు ఇంత చిన్న క్రాప్ కి అంటే ఇంత చిన్న సైజులో మామిడికాయలు కాస్తాయని అన్నారు. నాకు నమ్మశక్యంగా లేదు. మరి ఈ రోజు నిజంగానే ఉందో లేదో చూద్దాం పదండి. నేను ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నకే మామిడికాయలు ఉండడం చూసాను, కానీ నా సైజులో ఉన్న చెట్టుకి మామిడికాయలు చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. సార్ చూపిస్తుంటే నమ్మశక్యంగా లేదు. రండి మీకు కూడా చూపిస్తా. చూడండి, నా అంత హైట్ ఉంది, ఇంచుమించు నా అంత హైట్ ఉంది. ఇంతే చెట్టుకి మామిడికాయలు కాసాయి. చూసారు కదా, నమ్మశక్యంగా లేదు. నాకు నిజంగా నమ్మలేకపోతున్నా, ఇంత చెట్టుకి ఎట్లా మామిడికాయలు కాసాయి అనేది. ఇక్కడ కూడా కాసింది. ఎలా సాధ్యం సార్ ఇంత చిన్న చెట్టుకి అసలు మామిడికాయలు కాయడం? అది నర్సరీ చెట్లు పెట్టి పెంపకం బట్టి మా సార్ ఇచ్చిన మొక్కలు, దాన్ని ఏం రకం తెచ్చిన మొక్కలు మా సార్ ఇస్తాడని ఏం రకమైన ఏం బ్రాండ్ అక్కడ సార్ ఆఫీస్ ఉంటాడు, మీకు అన్ని అప్లై చేస్తాడు, మొత్తం చెప్పగలుగుతాడు. మాకు అక్కడ చూడగలుగుతాం మేము. చాలా బాగున్నాయి, రండి చూద్దరు ఒకసారి. ఇవి నిజంగానే ఇక్కడ అటాచ్ చేసినవి కాదు, ఏం కాదు, రియల్ గానే ఈ చెట్టుకి అయితే కాసాయి. సో దిస్ ఇస్ రియల్లీ సర్ప్రైజ్. మీకు చెప్పాను కదా మీకు చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఈ వీడియోలని, అందులో వన్ ఆఫ్ ద సర్ప్రైజ్ ఇది అని చెప్పొచ్చు. యూ కెన్ సీ హియర్. సో చిన్న చిన్న మామిడికాయలు భలే ముద్దుగా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో చాలా సర్ప్రైజెస్ లో ఇది కూడా ఒకటండి. ఇదేదో తీగ అనుకుంటున్నారా? కాదు, ఇది మునక్కాయలు. తీగలాగానే ఉంది. మునగ చెట్టుకి మునగ కాయలు చాలా సన్నగా ఉన్నాయి. ఇవే నాకు తెలిసి లావ్ అవుతాయి అనుకుంటా. అక్కడ ఉన్నాయి, రండి చూపిస్తా. సో మునగ చెట్టుకి మునక్కాడలు, మునక్కాయలు అనమాట. భలే ఉన్నాయి లేతగా. సో చాలా బాగున్నాయి. ఇది మొత్తం కూడా మునగ చెట్లు అనమాట ఈ ఫార్మింగ్ అంతా. అండ్ అక్కడ కూడా చిన్న క్రాప్లో మీరు ఒకసారి చూసినట్లయితే చిన్న మామిడికాయ చెట్టుకి చిన్న చిన్న కాయలు కూడా కాసాయి.
సో ఇదంతా కూడా మునగాకు చెట్టు, మామిడికాయల చెట్టు, అలాగే మాగాని చెట్లు అన్ని ఉన్నాయి. మీకు ఇంకా అవకాడో, ఇంకా కొన్ని దొండ, బెండ, గ్రేప్స్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. సో ఇక్కడ అంతా కూడా అంతర్పట్టలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక అక్కడ చెట్లు ఆల్రెడీ పెరిగాయి కాబట్టి నీడకి అక్కడ పెరగడానికి తీసేశారు కదా. సో ఇక్కడ ఎండ కొడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టొచ్చు కదా. ఈ అంతర్ పంటలు ఏమేసారు? ఆలుగడ్డ వేసారా? బెండ మొక్కలు కలుపు రాకుండా మల్చింగ్ సీట్ వేస్తున్నాం. ఇట్లా ఇది ఎందుకు వేస్తారు? కలుపు రాకుండా అంటే కలుపు మొక్కలు ఆదాయం ఇప్పుడు మనకు ఖర్చులు ఎక్కువ, గడ్డి పెరుగుతుంటారు, అంత పెరుగుతుంది, మంతులు ఎక్కువ పడడం, కలుపు చేయడం ఖర్చు ఎక్కువ అవుతుంది చెప్పి మల్చింగ్ సీట్ వేస్తే ఖాళీ చెట్ల పడి కలుపు తీసుకొని పోతారు అన్నమాట. ఇదంతా ఇది వేసేస్తే ఇక్కడ ఏవి పెరగవు. సో ఇది పైప్ నుంచి కూడా మొత్తం వెళ్తాయి అంతేనా? 10 మంది చేసే పని చేసుకొని పోతారు. ఈ పైప్ నుంచి వాటర్ దీనికే వెళ్తది. ఈ వరుస అన్ని కూడా బెండ చెట్లు. సరే, ఇంత చిన్న మొక్కలు మీరు నాటుతారా? విత్తనాలు నాటుతారు, అవే పెరిగినాయి. ఎన్ని రోజులకి పెరుగుతాయి? మనకు సుమారు మన 30-35 రోజుల్లో వచ్చేస్తాయి. 40 రోజుల్లో పెరిగిపోతే మన క్రాప్ వచ్చేస్తుంది. క్రాప్ తీసుకోవచ్చు, పంట చేతికి వస్తుంది. నెలకి అంటే ఎన్ని విడతలుగా మనం తీసుకోవచ్చు? తీయచ్చు. సంవత్సరంలో ఎన్నిసార్లు పంట రావచ్చు? ఈ సంవత్సరంలో సుమారు ఇప్పుడు మనకు ఇది 9 నెలల వరకు వస్తుంది. 9 నెలల వరకు వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ చెట్లు ఇవి పెరిగాయి అనుకోండి, ఇంక వేయరు. ఇవి పెరగడానికి ఒక సంవత్సరం పడుతుంది. మనకు సుమారు 11 నెలలు పెట్టి క్రాప్ వెళ్ళిపోతుంది. మనకు 3 నెలల క్రాప్ వచ్చేస్తుంది. మునగ చెట్టు లైఫ్ లాంగ్ ఉంటుందా సార్? లైఫ్ లాంగ్ ఉంటుంది మేడం. లైఫ్ లాంగ్ ఉంటుంది. మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెంచుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు క్రాప్. ఇంకా దాన్ని మళ్ళీ నాటక్కర్లేదు. మామిడి చెట్లు, మునగ చెట్లు అందుకే తోటలు పెట్టుకుంటారు, దాన్ని మళ్ళీ చేయకుండా. వీటిని మాత్రం తీయాలి. ఇది 9 నెలలే కదా? 9 నెలలు వస్తుంది. ఓకే, ఇల్లే అండి. అక్కడ ఉన్నాయా? చూద్దాం రండి. ఇదో చూడండి, ఇందాక చిన్న చెట్టుకి మామిడికాయలు అన్నగా ఇక్కడ కూడా చిన్న చెట్టుకి గుత్తలు మామిడికాయలు పెరిగాయి. ఇదిగోండి, నిజంగా మామిడికాయే. సో ఇది ఇంకా చిన్న సైజులో ఉంది, పెద్ద సైజు కూడా అవుతుంది. అండ్ చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న మామిడికాయ చాలా ముద్దుగా ఉంది. సో మనకి గుత్తలు మామిడికాయలు అన్ని కూడా పెరుగుతాయి. ఇది సరే, ఈ సైజులో ఎన్ని పెరిగాయి అంటే ఇది పెద్దగా అయిన తర్వాత ఇంకెన్ని పెరుగుతాయి అంటారు? ఫుల్ క్రాప్ మామిడికాయలు కదా. ఓకే, సో ఇది కూడా లైఫ్ లాంగ్ ఉన్న చెట్టు. సో ఈ మొత్తం మీద ఈ ఫామ్ లో ఎక్కువగా మునగ చెట్టు, మామిడి చెట్టు ఎక్కువ. చెట్లు అన్ని రకాలు మేడం. దొండ ఎక్కువనే. దొండలు ఎక్కడున్నా చూపించలేదు. దొండ ఇప్పుడు మనం అక్కడ బండి ఆపిన అక్కడ వరకు. సరే, అవి కూడా చూద్దాం. సో ఇది ఓవరాల్ ఒకసారి చూడండి, మొత్తము మనకు అంతా కూడా మామిడి తోట వేసేసారు. కలుపు రాకుండా మధ్యలో అంతర్ పంటల కోసం ఇలా వేసారు అనమాట. మీకు కలుపు రాకుండా అంటే మీకు ఏంటో చూపియాలి కదా. సో ఇది చూడండి ఒకసారి, మొత్తం కూడా పిచ్చి చెట్లు అన్ని వస్తాయి అనమాట, కలుపు రాకుండా. ఇప్పుడు ఈ పిచ్చి చెట్లు తీయడానికి మళ్ళీ మనుషులను పెట్టుకోవాలి, కూలీలను పెట్టుకోవాలి. ఇదంతా తీయడానికి కనీసం రోజుకి ఒక 2 కూలీలు 3 కూలీలు అవుతారు. ఇదంతా పీకడానికి వాళ్ళకి ఖర్చు అవుతుంది. సో పర్ డే 3,000 అవుతాయి అనమాట. సో ఇప్పుడు పర్ డే 3,000 అంటే నెలకు 90,000 ఖర్చు ఈ కలుపు మొక్కలకి అవుతుంది. అందుకే అట్లా కలుపు రాకుండా ఉండడానికి ఒకటేసారి ఖర్చు చేసి ఇలాంటి ప్లాస్టిక్ కవర్ పెట్టి ఇక్కడ కలుపు మొక్కలు రాకుండా చేసుకుంటారు. తర్వాత 10 మంది చేయాల్సిన పని ఒక్కరు చేసే విధంగా మనకి పైప్ పెట్టేసి వాటర్ అనేది ఇక్కడ నుంచి పోయే విధంగా చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా ఎన్ని ఎకరాలండి? 20 ఎకరాల తోటలో మనకి మామిడి తోట, కొబ్బరి తోట ఎక్కువ వేసినట్టు కనబడుతుంది. మనం ఇంకా లోపల కూడా చాలా తోటలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇప్పటి వరకు మనం ఇండియన్ పంటలే చూస్తాం కదా. సో జనరల్గా ఎక్కువ ఫారెన్లో తినే అవకాడో మన ఇండియాలో కూడా ఈ మధ్యన ఎక్కువ పండిస్తున్నారు. సో ఈరోజు మన హైదరాబాద్లో అవకాడో బాగా పండించే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే శంషాబాద్లో. సో ఇదే నేను మొట్టమొదటిసారిగా అవకాడో చెట్టు చూడడం ఇదే మొదటిసారి. సో మీరు కూడా చూడండి, చెట్లు చూస్తే కొద్దిగా బాదం చెట్లుకి ఆకులు ఎలా ఉన్నాయో ఆ విధంగానే నాకైతే అనిపిస్తుంది, బట్ నాకు తెలియదు. సార్ ఇది నిజంగా అవకాడో బాగా పండే ప్లేసేనా ఇది, లేదంటే మీరు ఏమైనా మందులు వేసి ఇట్లా హైబ్రిడ్ పండిస్తున్నారా? హైబ్రిడ్ నేచురల్ గానే పెరుగుతుంది. మొక్కలే నేచురల్ పెంచుతున్నాం. మామూలుగా పొన్ను కాంపౌండ్ కానీ ఎరువులు కానీ ఇవన్నీ వేసి మామూలుగా పెంచుతున్నాం. పెట్టి 11 నెలలు అవుతుంది చెట్టు పెట్టి. ఎన్ని నెలలు? 11 నెలలు అవుతుంది పెట్టి. 11 నెలలు ఇంత హైట్ వచ్చేసింది. ఇది పూత పూయాలని అంటే 2 నెలలు 3 నెలలు టైం వచ్చేస్తుంది. ఒక 1 ఇయర్ లో పూత పూసేస్తుంది. మనకి క్రాప్ ఎన్ని రోజులకు వస్తుంది? ఈ క్రాప్ అంటే ఇప్పుడు 1 ఇయర్ లోపల అటు వచ్చేస్తుంది. 2 నెలలు 3 నెలలు అవునా అయిపోతుంది. సరే, ఇప్పుడు ఇందులో ఈ చెట్టు ఎంత హైట్ పెరుగుతుంది ఇంకా లాస్ట్?
ఇంతవరకు మేడం ఇంత నుంచి ఇది అయిపోయిందా ఈ నుంచి చెట్లు మండలి పెద్దగా అయ్యి మన సేమ్ బాదం చెట్లు బాదం చెట్లాగా అదే బాదం చెట్లు సపోటా చెట్లు ఉంటుంది చూడు అలాగా పెరిగి అట్లే కాయలు కాస్తుంది సపోటాలు ఎలా వస్తే అలా వచ్చేసి ఒక 2 కిలోలు 3 కిలోలు వస్తుంది కిలో 2 కిలో దాకా వస్తుంది 2 కిలోల దాకా వస్తుంది. ఓకే, సో దాదాపుగా ఒక సంవత్సరం అయితే పడుతుంది. అన్ని మొత్తం బ్రాంచెస్ అన్ని వచ్చి బ్రాంచెస్ నుంచి మనకి సపోటా చెట్లు అవి ఎలా ఉంటాయి అలా ఉంటాయి మేడం. ఓకే ఓకే, బాగుంది. సరే, ఇది నిజంగా అంటే బాగా పాపులర్ అయిందంటే యుఎస్ లో గానీ కెనడాలో గానీ బాగా ఉంటాయి అవకాడో. ఇండియాలో అంటే ఈ నేలకు పండే వాతావరణం ఇక్కడ ఉందంటారా? ఇక మేము మట్టి గిట అన్ని చెక్ చేసి మా సార్ అన్ని మట్టి గిట మట్టి కానీ వాటర్ కానీ చెకప్ చేసి మనకు వస్తారా అని చెప్పి చూసి బయట మనకు పండగలుతుంది అని చెప్పి మా సార్ ఖచ్చితంగా మండి వాళ్ళకి ఇస్తున్నాం మేడం. అవునా మేడం, మట్టి చెకప్ చేసి మళ్ళీ చేసి ఈ పంట నాటగలిగినాం. ఇంకా మనం కాయలు కాసినది ఏదైనా ఉందా ఇంకా లేదా? అటు సైడ్ ఉందా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, కొబ్బరి చెట్టుతోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఆకు దగ్గర నుంచి కాయల దగ్గర నుంచి కాండం దగ్గర నుంచి మొద్దు దగ్గర నుంచి అన్ని ఉపయోగాలే. కొబ్బరి చెట్లు ఏది వచ్చినా కూడా ప్రతిది కూడా ఉపయోగపడుతుంది అని అంటారు. సో ఆఖరికి ఇది ఉంది కదా, దీన్ని కూడా కొబ్బరి చీపులు చేస్తారు, నార చేస్తారు, ఆకులు తోని బుట్టలు తయారు చేస్తారు, కొబ్బరి నీళ్ళు అవసరం, కొబ్బరికాయలతో దేవుడికి వెళ్తాము, కొబ్బరి పూతతోని ఎన్నో వంటకాలు చేస్తాము. సో ఈ విధంగా అన్ని రకాలుగా ఈ కొబ్బరి చెట్టు అనేది మనకు ఉపయోగపడుతుంది. సో కొబ్బరి చెట్లు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అయిపోతున్నాయి, కానీ ఇక్కడ మన వాళ్ళు అయితే బాగానే పండిస్తున్నారు. సరే, ఎందుకు సార్ జనరల్ గా కొబ్బరి చెట్లు తగ్గిపోతున్నాయి? కారణం ఏంటంటే ఎక్కి కోసే వాళ్ళు లేకనా? ఎక్కి కోసే వాళ్ళకి ఒకటి, మెయింటెనెన్స్ చేయకపోతే. మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందా? మెయింటెనెన్స్ చేయలేక మేడం, మాకైతే మాకేం మెయింటెనెన్స్ పెద్ద ఏం లేదు. నాటిన ఒకసారి నాటినామంటే నెల 2 నెలల ముందు ఒకసారి కొంచెం వాటర్ పెట్టుకోవడం, ఎరువులు అవి ఫర్టిలైజర్ వేసుకోవడం, నీళ్ళు పెట్టడం, చూసుకోవడం. ఇంత హైట్ పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 15 years. ఇది 15 ఏళ్ల క్రితం వేసింది, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. మీకు 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది క్రాప్. 3 సంవత్సరాలకి క్రాప్ అయిందా? కానీ అప్పుడు హైట్ ఇంతే ఉంటుంది కదా? హైట్ ఇంతే ఉంటుంది. 3 సంవత్సరాల క్రాప్ ఇది ఎంత హైట్ పెరుగుతుందో దీని వేలు అంత కిందకి అంత వెళ్ళిపోతాయి. అందుకే ఎంత గాలి వాన వచ్చినా గానీ ఈ చెట్టు పడదని అంటారు, కేవలం దాని వల్ల. తాటి మొక్కలు కూడా అంతే, నారు కింద వేలు అంత పెద్దగా ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ గా. సో మీకు తీసే వాళ్ళంతా కూడా ప్రాపర్ గా దొరుకుతున్నారు ఇక్కడ ఊర్లో? అంతా బాగానే ఉంటుంది. మేము కొంతమందికి చెట్లు అమ్మగారు ఉంటారు కదా, వాళ్ళే వచ్చి రేటు మాడుకొని తీసుకెళ్తారు. గాలి కూడా చేసుకుంటారు, వాళ్ళే వేసుకుని వెళ్ళిపోతారు. కాయలు కూడా వాళ్ళే తీసుకుంటారు. మీకు గిట్టుబాటు ఉంటుంది. గిట్టుబాటు అంటే నిజం. కొబ్బరి బొండం బయట 50 నుంచి 100 రూపాయల దాకా మధ్యలో ఉంది, 60, 70. ఇక్కడ 30 రూపాయల దాకా. మీరు ఒక కాయ ఎంత 30 రూపాయల దాకా ఇచ్చేస్తారు. 30 రూపాయలకి ఇచ్చేస్తారా? వాళ్ళు తీసుకుపోవాలి, రావడం, మళ్ళీ ఖర్చు, ట్రాన్స్పోర్ట్, ఎక్కడం, తీయడం అన్ని ఖర్చు చూసుకోవాలి. 50 రూపాయలు అమ్ముకోవాలి. అందుకే కొబ్బరికాయలు ఎందుకంత రేట్ అయినాయి అనుకుంటే దీనికి రీజన్. పెట్టే వాళ్ళు కూడా, రైతులు కూడా చాలా తక్కువ అన్ని కొట్టేసి ప్లాట్లు చేస్తారు. ఇప్పుడు ఇంచాలు ఇండ్లు కట్టుతారు. మేమేమో వ్యవసాయం చేయాలని మా సార్ వాళ్ళకు చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకని ఇంచారు ప్లాట్లు ఏం చేయలేదు, మొత్తం వ్యవసాయం మీద మాకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఇదే చేస్తుంది మా సార్ ఇప్పుడు. నైస్ సార్, చాలా బాగుంది. కంటెడ్ దొండకాయలు ఒకటి, దాంట్లో పండింది ఉంది, కచ్చది ఉంది. సో భలే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో. సో దొండకాయలు ఇది ఆల్మోస్ట్ మొత్తం పూత అంతా చేతికొచ్చిన పంట అంటారా ఇది? ఇదంతా ఎందుకు ఎండిపోయింది? అయిపోయింది 2 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త గ్రోత్ వస్తుంది, మళ్ళీ కొత్త క్రాప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఎండిపోయిన కట్ చేస్తుంటే పెరుగుతా ఉంటాయి. అన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్త కొట్టుకోవాలి, అటు వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త గ్రోత్ వచ్చి మళ్ళీ ఎప్పటిలాగా క్రాప్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ దొండ చెట్టు కూడా లైఫ్ లాంగ్ ఉండే పంట అంటారు, నిజమేనా? లైఫ్ లాంగ్ ఉండే పంట. జనరల్ గా కొన్ని వేరేవైతే 6 నెలలకే పోతుంది, కాకరకాయలు కానీ ఇంకా అవి 3-6 నెలలు 3 నెలలే ఉంటాయి. కానీ దొండ చెట్టు అయితే ఎప్పటికి ఉంటుందని విన్నా. సో ఇప్పుడు ఇందులో మీరు ఎప్పటికి దొండకాయ చెట్టు ఇలానే ఉంచుతారా? దొండకాయ చెట్లు వస్తుంది మేడం. కటింగ్ వాడుకుంటాం, కటింగ్ కొట్టుకుంటాము, కొత్తగా వస్తుంది. కట్ చేస్తుంటే కొత్తగా పెరుగుతుంటాయి. ఇప్పుడు ఇది ఎంత, 1 ఎకరం ఉంటుందా? 5 ఎకరా పొలం ఇది. ఎకరంలో వెళ్ళి 1 టన్ వస్తుందా? ఎక్కువ మేడం, ఒక 2 లైన్లలో మాకు 1 టన్ను 2 టన్నుల దాకా వెళ్తాం అంతే మేడం. ఎకరంలో 1 టన్ వస్తాయి దొండకాయలు ఒక లైన్ లో. మీరు ఈ దొండకాయలు అంతా ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారండి? ఇక్కడ మన చెంచాల మార్కెట్ గానీ, ఇక్కడ గుడి మల్కాపురం గానీ, మండి గానీ, ఇక్కడ గానీ అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు. నైస్, చాలా బాగుంది. చూడండి,
చాలా మంచి పంట ఇది. జనరల్‌గా ఇంట్లో చాలా మంది దొండ చెట్టు ఏసుకోవడానికి ఇష్టపడతారు. ప్రిఫర్ చేస్తాడు. ఎందుకంటే మిగిలిన చెట్టు ఏదైనా గూడా అంటే మనకంత మెయింటైన్ చేసే అవకాశం ఉండదు గాబట్టి 3 నెలలకు, 6 నెలలకు కొత్త పంట ఎందుకని జెప్పేసి దొండకాయ చెట్టు ఏసేసారనుకోండి. లైఫ్ లాంగ్ దొండకాయ చెట్టు అనేది పెరుగుతూనే ఉంటది. జస్ట్ ఈ క్రాప్ కట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి తీసుకుంటా ఉండాలి. చాలా బావుంది. సో, మీరు చూడండి అంతా గూడా ఈ ఆల్మోస్ట్ ఇదొక ఎకరం పైననే ఉంటుంది. ఎకరానికంతా గూడా దొండ పంట వీళ్ళు వేయడం జరిగింది. ఈ అంతర పంట కింద ఏమేస్తారండి? ఇక్కడ పైన ఇప్పుడు ఇదేసినప్పుడు? ఇప్పుడు చెట్లు చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉల్లిగడ్డ పెట్టినాం, బెండకాయ పెట్టినాం, ఇలా హ్మ్. ఈ మధ్యన భోజనాల ఆ! ఉల్లిగడ్డ కానీ బెండకాయ కానీ పెట్టినాము. హ్మ్. ఇప్పుడు చెట్లు పందిరి అల్లుకున్నాయి కాబట్టి నీడ అయిపోతుంది కాబట్టి ఇట్లా ఏం రాదు పంట కాబట్టి ఇక రాదింకా. ఏ నీడ వదిలిపెట్టేసి రాదు. వదిలిపెట్టేసి నీడలో పెరిగే పంటలేం లేవా? ఇక్కడ ఇప్పుడైతే ఏం లేవండి. నీడ కింద పంటలు ఏ పంటలైనా అది మాసినాయి. పంటలు అంటే ఈ నాకు తెలిసి కలుపు మొక్కలే ఉండుంటాయి. ఇక కలిసి మొలక ఉంటుంది. తినే పంటలు అయితే తినే ఏముండవు అయితే. రైట్. మొన్నటి వరకు ఇలా ఉల్లిగడ్డ పెట్టాం, ప్యాజ్ ఉల్లిగడ్డ పెట్టి చేసినాం. ఈ శంషాబాద్ కి దగ్గర ఉండేసరికి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్లేన్స్ అని. సో ఇక్కడ 3 కిలోమీటర్లనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇదంతా కూడా ప్లేన్స్ అనేవి రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉందని చెప్పేసి అన్ని ప్లాట్ చేసి అమ్ముకుంటున్నారు. కానీ మీ వాళ్ళు కానీ మీ బాస్ ఎవరైతే వీళ్ళంతా కూడా ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు అని అంటే నిజంగానే దీంట్లో లాభదాయకం ఉందా? లాభదాయక రైతులు ఇప్పుడు కొంతమంది చాలా నుంచి సార్ నమ్ముకొని బతికే వాళ్ళు, కూలి చేసేవాళ్ళు, వాళ్ళ గురించి అన్న కానీ ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయం చేయాలని చాలా ఇష్టం. వాళ్ళ తరాల నుంచి వ్యవసాయం చేయడం, లేబర్ చాలా మంది అలా ఇప్పుడు నేను మేము చేయబట్టి ఇక్కడ 45 ఏళ్ళు నాకు చిన్నగా 5 రూపాయలు 10 రూపాయల కూలి చేసుకొస్తున్నారు. మీరు ఇక్కడ సడన్ గా అమ్ముకొని ప్లాట్ చేస్తే మా అట్లాంటి వాళ్ళు చాలా మంది రోడ్డున పడతారు అట్లా కాబట్టి సత్రాలుగా ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా ముంగట కాలం చెప్పలేదు. వాళ్ళ పిల్లలు కంటిన్యూ చేస్తారా? చేస్తారు మేడం. వాళ్ళ తాత వాళ్ళు చేసే వాళ్ళు కొడుకులు చేస్తారు, వాళ్ళ పిల్లలు కూడా వస్తారు పోతారు, అదంతా చెప్పుకోగలుగుతారు, చేయగలుగుతారు. చాలా మంది 100 మంది. నష్టం అయితే లేదు కదా? లేదు మేడం, నష్టం అయితే మా సార్ నష్టం ఉంటే ఇవన్నీ చేయకపోవాలి. నష్టం లేకుండా 10 మంది బతికగలుగుతుంది. ఇలా కమస మా దగ్గర 50 మంది కూలీలు బతుకుతారు. ఇక్కడ 50 మంది కూలీలు బతుకుతారు. సార్ అంతా చూసుకుంటాం. ప్రతి పెద్దవాడిని సహకరిస్తాడు, చూస్తాడు, మంచి పంటలు పండిస్తాడు, ప్రతి ఒక్కరు కూలి ఇస్తాడు. బయట కానీ లేబర్ ఎటువంటి లోడ్ చేయడు, అందరిని బాగా చూసుకున్నారు సార్. రైట్ సార్. పోనీలేండి, మీ వల్ల అంటే మీ సార్ వల్ల ఇంతమంది ఉపాధి పలుకుతున్నారు, ఉపాధి కలిగి తీసుకుంటున్నారు. వాళ్ళకి మంచి అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ దగ్గరుండి బాగోగులు చూసుకుంటే మంచి విషయమే. చాలా విషయాలు తెలియజేస్తారు సార్. నమస్కారం. వెల్, చూసారు కదా రైతు రంజని కార్యక్రమంలో ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలతో పాటు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా మీకు చూపించాను. సో పంట ఏ విధంగా మొదలయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది, క్రాపింగ్ ఎలా చేస్తారు, అండ్ వ్యవసాయానికి సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా మల్లేష్ గారు మనకు తెలియజేశారు. అండ్ ఈ మధ్య కాలంలో అందరూ కూడా వ్యవసాయాన్ని పక్కన పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని, ఆ జాబ్లని ఈ జాబ్లని అన్నీ చేస్తున్నారు. ఏఐ వచ్చేసిన తర్వాత ఎవరికి ఇంక ఇలాంటి జాబ్స్ అయితే ఉండవు. మళ్ళీ అందరూ ఖచ్చితంగా నాగలి పట్టుకోవాల్సిందే, కోడవల్లి పట్టుకోవాల్సిందే, మళ్ళీ చచ్చినట్టు వ్యవసాయం చేయాల్సిందే. ఎందుకంటే వీటికి ఎటువంటి అప్డేట్ లేదు, ఎటువంటి ఏఐలు ఉండవు. ఖచ్చితంగా మనం స్వయంగా చేయాల్సిన పంటలు కాబట్టి మన పొద్దున్న బతకాలి అంటే జీవనం కడుపుకి మనం తినాలి కాబట్టి ఎలాంటి అప్డేట్ స్కిల్స్ వచ్చినా కానీ ఇవన్నీ చేయలేను కాబట్టి చచ్చినట్టు మనం మళ్ళీ వెనక్కి రావాల్సిందే. పాతకాలం రోజులు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులందరికీ కూడా మీరు ఇంత సహాయం చేస్తున్నారు. మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ.